నీ కాల్ లేకపోతే నువ్వేమి హడావుడి చేయకు.
గుడ్ ఈవినింగ్ అండి అందరికి. నా వాయిస్ ఆడిబుల్ గా ఉంది కదా? స్క్రీన్ కూడా షేర్ అయింది కదా? ప్లీజ్ రెస్పాండ్. నాకు డే బిఫోర్ ఎస్టర్డే నాకు నాగన్న అని చెప్పి ఒక వన్ ఆఫ్ ద పర్సన్ నాకు డౌట్ అడిగారమ్మా. ఒక హెడర్ స్టైల్స్ కి సంబంధించి సెంటర్ ఎలా పెట్టుకోవాలి, బ్యాక్గ్రౌండ్ కి సంబంధించి ఇదంతా. సో అతని యొక్క డౌట్ తో స్టార్ట్ చేస్తానని చెప్పి నేను క్లాస్ అనేది చెప్పాను అతనికి. సో హెడర్ స్టైల్స్ తోటి నేను ఈరోజు క్లాస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. స్క్రీన్ షేర్ ఇస్తున్నానండి. ఇక్కడ నేను చూడండి, ఇక్కడ మా ఒక హెడర్ సంబంధించి నేను H1 ట్యాగ్ ఏమని పెట్టాను, ఇక్కడ సెంటర్ లో పెట్టుకున్నాను. అండ్ దెన్ H2 కి సంబంధించి నేను బ్యాక్గ్రౌండ్ నేను కలర్ ఇచ్చుకున్నా. దెన్ మీన్ వైల్ H3 ట్యాగ్ నేను ఏం చేశానంటే ఫాంట్ కలర్ ఇచ్చాను. అండ్ దెన్ మీన్ వైల్ అక్కడ నేను ఏం డిస్క్రైబ్ చేశాను, స్ట్రైక్ అవుట్ కూడా మెన్షన్ అవుట్ చేశాను. స్ట్రైక్ అవుట్ ఇలా ఏంటి మనకు వద్దు అనుకుంటే ఇఫ్ నాట్ ఓన్లీ బార్డర్ కే కలర్ ఇవ్వడం. ఇదంతా ఎలాగ అసలు చేయాలి కోడింగ్ సంబంధించి ఇప్పుడు మీకు చెప్తాను. నాగన్న గారు వచ్చారు కదా? నాగన్న గారు నాకు డౌట్ అడిగారు మీరే దీనికి సంబంధించి. అపిరెన్స్ లోకి వెళ్ళి థీమ్ ఎడిటర్ లోకి వెళ్తారండి. థీమ్ ఎడిటర్ లోకి వెళ్ళాక ఇక్కడ రైట్ సైడ్ మనకి థీమ్ ఫైల్స్ ఉన్నాయి చూసారా? థీమ్ ఫైల్స్, వీటిలో మనం header.php ఫైల్ అనేది పిక్ చేసుకోండి. header.php మీరు ఏదైనా టైటిల్స్ ఇవ్వాలనుకున్నా, మెటా డిస్క్రిప్షన్ ఇద్దాం అనుకున్నా, H1 ట్యాగ్స్ కింద దేనికైనా మీరు header.php ఫైల్లోని మీరు అక్కడ మెన్షన్ చేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ H1 ట్యాగ్స్ అనేది నేను ఇచ్చేవాడిని. ఫస్ట్ H1 ట్యాగ్ నేను దేనికి మెన్షన్ చేశాను, అది సెంటర్ లో రావడానికి అలైన్ సెంటర్. రెండో దానికి నేను ఒక బ్యాక్గ్రౌండ్ కి ఒక కలర్ నేను మెన్షన్ చేసుకున్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్ కి సంబంధించి. అండ్ దెన్ అది నేను లెఫ్ట్ లో పెట్టుకున్నాను, దానికి కూడా మీరు మెన్షనింగ్ చేశాను లెఫ్ట్ అనేసి. అండ్ దెన్ మీన్ వైల్ మీకు ఫౌంట్ కలర్ అయినా సరే అది ఒక ఏదైతే టెక్స్ట్ ఉంటుందో దానికి కలర్ చేంజ్ అవ్వాలి, బ్యాక్గ్రౌండ్ నాకు కలర్ వద్దు అనుకుంటే దాని యొక్క కోడ్ ఇదంతా నేను మీకు చాట్ బాక్స్ లో పెడతానండి. అండ్ దెన్ మీన్ వైల్ నాకు ఫాంట్ కలర్ ఇలాంటివి కాకుండా ఓన్లీ ఆ ఒక టెక్స్ట్ కి రౌండ్ గా ఒక బాక్స్ అనేది బార్డర్ రావాలి. ఆ బాక్స్ అనేది కలర్ తో రావాలి మీకు. అది కలర్ తో రావాలి అంటే మీ యొక్క కోడ్ లోని ఒక బార్డర్ అని చెప్పేసి మీరు ఏ కలర్ కావాలో ఆ కలర్ అని మెన్షన్ చేస్తారు. మనకి HTML లో కలర్స్ అనేది ఉంటదండి. మీకు HTML వచ్చిన వాళ్ళైతే వెల్ అండ్ గుడ్. HTML రాని వాళ్ళకి ఆ కలర్స్ సంబంధించి నేను మీకు ఒక మెటీరియల్ అనేది ఇస్తానండి. ఆ కలర్స్ దాంట్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మెటీరియల్స్ దాంట్లోని కోడ్స్ అనేది ఉంటాయి. ఆ మెటీరియల్ షేర్ చేస్తున్నానండి, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. Just wait for a while. ఇక్కడ కలర్స్ ఏంటి పెట్టాలా అనేది మీకు కోడింగ్ ఉంటదండి దానికి కూడా. ఇఫ్ నాట్ మీరు నార్మల్ గా రాసేసుకోవచ్చు బ్లూ అని చెప్పేసి. అలా కాకుండా HTML కలర్స్ ప్రకారంగా రాద్దాం అనుకుంటే మీకు ఈ మెటీరియల్ నేను మీకు ఇస్తానండి, గ్రూప్ లో పెడతాను. ఆ కలర్ యొక్క కోడ్ మీకు ఇక్కడ కలర్స్ కనిపిస్తున్నాయి కదా, మీ యొక్క
హెడర్ కి కానీ లేదంటే మీ యొక్క హెడర్ బ్యాక్గ్రౌండ్ కి కానీ ఇఫ్ నాట్ ఆ యొక్క బార్డర్ కి కానీ ఏ కలర్ కావాలి అని అనుకుంటే ఆ యొక్క కలర్స్ అనేది మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దాని యొక్క కోడ్స్ అని మెన్షన్ చేయండి. మోస్ట్లీ ఇక్కడ మొత్తం అంతా పర్ఫెక్ట్ గా కలర్స్ గురించి తెలియని వాళ్ళకైతే ఈ మెటీరియల్ బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ చూడండి మన గ్రే లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి గ్రేస్ లోనే. ఈ యొక్క మెటీరియల్ నేను ఒక గ్రూప్ లో అనేది పెడదాం జరుగుతుందండి ఆఫ్టర్ ద క్లాస్, మీకు అందరికి యూస్ఫుల్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కి ప్రతి ఒక్క దానికి ఉంటుందండి. రాయల్ బ్లూ 1, 2, 3 అంటూ మీకు ఏ కలర్ అయితే మీ యొక్క వెబ్సైట్ కి సూట్ అవుతుందో ఆ కలర్స్ అనేది మీరు మెన్షన్ చేసుకోండి. చాట్ బాక్స్ లో కోడ్ అనేది పెట్టానండి. కోడింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళ యొక్క కోడ్ ని మీరు ఎడిట్ చేసుకోండి. మనకి H1 ట్యాగ్ వచ్చేసి నేను సెంటర్ లో అలైన్మెంట్ ఎలా పెట్టాలనే దానికి H1 ట్యాగ్ అక్కడ మీరు చూడండి. అంటే H1 ట్యాగ్ దేనికి యూజ్ ఎందులోని. తర్వాతకి వచ్చేసి మీకు H2 లో నేను బ్యాక్గ్రౌండ్ కలర్ కోసం పెట్టానండి. మీకు ఎవరికైనా బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా పెట్టాలో తెలియకపోతే ఆ యొక్క కోడ్ అనేది మీ యొక్క వెబ్సైట్ లోని పేస్ట్ చేసుకుని ఎడిటింగ్ చేసుకోండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోండి. అండ్ దెన్ కమింగ్ టు ద H3 ట్యాగ్. H3 ట్యాగ్ వచ్చేసి ఇక్కడ స్ట్రైక్ అవుట్ ఇవ్వడానికి. ఫర్ సపోజ్ మీకు డ్రింక్ కాఫీ నార్ టీ ఇలాంటి మీరు ఏదైనా సరే అంటే ఇది చెయ్యండి అది కాకుండా అనేసి చెప్పడానికి మీరు ఏం చేస్తారు, అక్కడ స్ట్రైక్ అవుట్ ఇస్తారు ఆ వర్డ్ కి. మనం ఎక్కువగా బయట ఏదైనా సరే ర్యాలీ ఏమైనా అయ్యేటప్పుడు అవి చూస్తూ ఉంటాం. వాళ్ళ బ్యానర్స్ పై ఇలాంటి స్ట్రైక్ అవుట్స్ చేస్తూ వస్తారు. అలా వర్డ్స్ కి స్ట్రైక్ అవుట్ అనేది ఎలా పెట్టాలనేది ఇక్కడ కోడ్ అనేది ఇక్కడ ఇచ్చాను. చాట్ బాక్స్ లో చూడండి, మీకు కోడ్ అనేది అక్కడ డిస్ప్లే చేశాను. మీకు ఏ వర్డ్ కి అయితే స్ట్రైక్ కావాలో ఆ యొక్క వర్డ్ ని మీరు ఈ స్ట్రైక్ అనే దాంట్లోని ఇక్కడ బిట్వీన్ లో మీరు మెన్షన్ చేస్తారు. అండ్ దెన్ అగైన్ స్ట్రైక్ అనేది క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చేసేయండి. ఇది ఇలా వస్తుంది, మీకు వ్యూ అనేది ఇలా వస్తుంది. లెఫ్ట్ అని చెప్పేసి అండ్ దెన్ టెస్టింగ్ రైట్ అనేది అది ఆ వర్డ్ కి స్ట్రైక్ అనేది వచ్చింది. అండ్ దెన్ కమింగ్ టు మనకి ఓన్లీ ఈ యొక్క బాక్స్ ఒక బార్డర్ లా రావాలి, దానికే కలర్ కావాలనుకుంటే ఓన్లీ బార్డర్ సంబంధించి మీ యొక్క కోడ్ అనేది అక్కడ మెన్షన్ చేయండి. మా కోడ్ అందరూ కాపీ చేసుకున్నారు కదా చాట్ బాక్స్ లోని. మీ యొక్క హెడర్స్ యొక్క స్టైల్స్ ఇలా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఇంకెవరికి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి హెడర్ సంబంధించి ఇంకేమైనా స్టైల్స్ ఇంకేనికైనా సరే, లేకపోతే వేరే నెక్స్ట్ టాపిక్ మనం షిఫ్ట్ అవుదాం. ప్లీజ్ రెస్పాండ్ అండి. హెడర్ స్టైల్ సంబంధించి ఎలా పెట్టాలనేది మీకు అర్థమైంది కదా. మీకు ఇంకేమైనా స్టైల్స్ ఏమైనా చేయాలనుకుంటే మీకు అది రాకపోతే నాకు అడిగితే నేను మీకు చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది. దాంతో మీకు క్రియేటివ్ గా మీకు థాట్స్ వస్తాయి. ఆ థాట్స్ కి మీకు తగ్గట్టుగా మీకు ఏమైనా కోడింగ్ కానీ ఇంకేదైనా తెలియకపోతే నాకు అడిగితే చెప్తాను. హెడర్ సంబంధించిన ఎక్కడైనా సరే కలర్స్ ఏదైనా అందరూ యూనిక్ గా ఎవరిది వాళ్ళకి యూనిక్ గా ఉండాలి. అందరిది సేమ్ గా ఎవరు వెబ్సైట్ ప్రిపేర్ చేయొద్దు. మా ఫ్రెండ్ అలా చేశారు కదా అని చెప్పేసి మీరు సేమ్ అలా చేయొద్దు. మీరు ఇంకొంచెం యూనిక్ గా చెయ్యండి. కలర్ కి సంబంధించి మీకు ఫాంట్ కావాలంటే ఆ యొక్క టెక్స్ట్ దాన్ని మెన్షన్ చేసుకొని ఆ యొక్క ఫాంట్ కి సంబంధించి మెన్షన్ చేస్తారు. స్టైల్ ఈక్వల్ టు కలర్ ఆరెంజ్ అనేసి, అంటే ఆరెంజ్ కలర్ టెక్స్ట్ అనేది వస్తుంది మీకు. ఇక్కడే అండి H3 ట్యాగ్ లో మెన్షన్ చేస్తారు.
బిఫోర్ ద టెక్స్ట్ కన్నా ఇక్కడ మీరు ఇస్తున్నారు కదా, ఈ ఒక టెక్స్ట్ కన్నా ముందు. మిక్స్డ్ కలర్స్ కూడా మీకు అక్కడ కోడ్స్ ఉంటాయండి. ఆ కోడ్ ఇక్కడ మెన్షన్ చేయండి. మీకు మెటీరియల్ అనేది మీకు గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్క కలర్స్ కి మీకు ఉంటది. మిక్స్డ్ కలర్స్ మనకి ప్రతి ఒక్కటినే. మీకు ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ కోడ్ ఇక్కడ ప్లేస్ చేయండి. ఇఫ్ నాట్ ఆ కలర్ నేమ్ ప్లేస్ చేసినా మీకు అక్కడ విజిబుల్ అవుతుంది. మా ఈవెంట్ ఆర్గనైజర్స్ కింద ఎవరో వెబ్సైట్స్ చేస్తారు, వాళ్ళకి ఇంకా క్రియేటివ్ థాట్స్ వస్తాయి. ఓకే కదా? ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ? ఓకే అయితే నేను నెక్స్ట్ దానికి మూవ్ అవుతాను. ఈరోజు ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి, ఇంట్రెస్టింగ్ గా కూడా. ఇక్కడ ఎవరు కోడింగ్ వచ్చు మన ఒక పార్టిసిపెంట్స్ లో? హూ నో వెల్ కోడింగ్? మోస్ట్లీ కోడింగ్ రాని వాళ్ళే ఉంటారు. మరి వాళ్ళకి ఈ యొక్క టైటిల్స్ లాంటివి పెట్టేస్తారు. హెచ్టీ టైల్స్ నేను కోర్స్ ఇచ్చేస్తున్నాను. మరి మెటా డిస్క్రిప్షన్స్ లాంటివి ఎలా పెడతారు? అక్కడ మీకు ఎంత వెబ్సైట్ డిఫైన్ చేసినా మరి అక్కడ మీరు పాజ్ అయిపోతారు కదా, ఆగిపోతారు. సో మీలాంటి వాళ్ళ కోసం అనేసి నేను ఒక స్మాల్ ట్రిక్స్ చెప్తున్నాను. ఈ మెటా డిస్క్రిప్షన్ లాంటివి ట్యాగ్స్ మీరు ప్లేస్ చేసుకోవడానికి, కోడింగ్ రాని వాళ్ళ కోసం మోస్ట్లీ. ప్లీజ్ లిజన్ అండి. ఇక్కడ చూసారా మెటా టైప్స్ ఉన్నాయి కదా, మెటా క్యార్ అనేసి, మెటా టైటిల్, ఇవన్నీ వీటిని మీరు రాసుకోవడానికి మన కోడింగ్ కొంచెమైనా మనకి నాలెడ్జ్ ఉండాలి. సో దానికి సంబంధించి ఇప్పుడు మీకు చెప్తాను. కానీ చెప్పబోయే ముందు అసలు మెటా డిస్క్రిప్షన్ మనకి ఎక్కడ విజిబుల్ అవుతాయి, వాట్స్ ద నీడ్ ఆఫ్ ఇట్ అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. అసలు మెటా డిస్క్రిప్షన్ ఎందుకు మేడం? మనం ఇప్పుడు టైటిల్ అయితే రాసాం, టైటిల్ ఒకటి వస్తుంది. హెడర్స్ రాసాము, హెడర్స్ అక్కడ కనిపిస్తున్నాయి. మరి మెటా డిస్క్రిప్షన్ రాస్తున్నారు, అవి ఎక్కడ కనిపిస్తాయి మేడం అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో దాని గురించి చెప్తూ నేను మెటా డిస్క్రిప్షన్ అనేది ఎలా కోడింగ్ రాయాలో చెప్తాను. ఫస్ట్లీ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇది మన యొక్క టైటిల్ అండి. ఈ బ్లూ కలర్ లైన్ చూసారా, టైటిల్ ఇది. ఇక్కడ ప్రెసెంట్ ఉంది చూసారా బ్లాక్ కలర్, ఇక్కడ బ్లాక్ కలర్ లైన్స్ తోటి ఒక పారాగ్రాఫ్ మాదిరి 2 or 3 లైన్స్ ఉంటాయి. మాకు విజిబుల్ అవుతుంది కదా, ప్రతి ఒక్క వెబ్సైట్ కి మనకి ఇక్కడ ఉంటాయి. ఇది మనకి మెటా డిస్క్రిప్షన్ అండి. చూడండి, ప్రతి ఒక్క వెబ్సైట్ కి ఇక్కడ విజిబుల్ అవుతాయండి. ఇలా మీ యొక్క వెబ్సైట్ కూడా మీకు మీ యొక్క క్లయింట్ కి ఇలా విజిబుల్ అవడానికి ఇక్కడ మీరు ఏంటి మెన్షన్ చేస్తారు? మీకు ఏమైనా సరే అచీవ్మెంట్స్ ఉంటాయండి. ఇప్పుడు మనకైతే కొత్తగా మన కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం కానీ కొంచెం పాతగా కంపెనీస్ ఏంటి ఉంటాయి, వాళ్ళకి అచీవ్మెంట్స్ ఉంటాయి. ఏదైనా అవార్డ్స్ తీసుకోవడం కానీ, టాప్ అబ్రాడ్ వాళ్ళతో డీలింగ్స్ పెట్టుకోవడం లాంటివి, అలాంటివి ఇక్కడ మెన్షన్ చేసుకుంటారండి. ఇంకా రేటింగ్స్ అవి, ఇదిగోండి వీళ్ళు మెన్షన్ చేశారు రేటింగ్స్ అవి, ఇలాంటివి మెన్షన్ చేసుకుంటారు. సో ఇలా చూస్తూ వాళ్ళు ఎవరైతే క్లయింట్స్ ఉంటారో వాళ్ళ యొక్క వెబ్సైట్ కి ఫాస్ట్ గా లాగిన్ అవుతారు, ఇలా వాళ్ళ యొక్క డిస్క్రిప్షన్ చూసుకుంటూ. ఇక్కడ చూడండి వీళ్ళు ఏం పెట్టారు, ది బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ బేస్డ్ ఇన్ విజయవాడ. చూస్తున్నారు కదా ఇక్కడ. మా అర్థమైందా మెటా డిస్క్రిప్షన్ ఎందుకనేది? మెటా డిస్క్రిప్షన్ ఎందుకని అర్థమవుతే అది ఎలా పెట్టాలో దాని కోడింగ్ గురించి చెప్తాను. కోడింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా మీరు చూసుకుంటారు. ఐ విల్ ఓపెన్ దిస్ వెబ్సైట్ ఫస్ట్. ఇది మీ యొక్క క్లయింట్ సైడ్ కి ఇలా మనకి వెబ్సైట్ పరంగా మనకి విజిబుల్ అవుతుంది. మీకు చూసుకోవాలనుకుంటే మీ యొక్క కోడింగ్ ఓపెన్ చేస్తారు.
మెటా నేమ్స్ ఇవంతా మనం ఇస్తారండి. SEO సర్వీస్ ఇన్ విజయవాడ, గెట్ యువర్ బిజినెస్ టాప్ ఇదంతా ఇచ్చుకుంటూ వస్తున్నారు కంటెంట్ అనేది. సో మన యొక్క వెబ్సైట్ లో కూడా ఎలా కనిపించాలి అనేది ఇప్పుడు చెప్తా. ఫస్ట్లీ మీ యొక్క న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ చేయండి. ఫోన్ లో అవ్వచ్చు, ఇఫ్ నాట్ మీ యొక్క సిస్టమ్ లో అవ్వచ్చు. న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ చేయండి. న్యూ ట్యాబ్ ఓపెన్ చేశాక మీరు ఏమని టైప్ చేస్తారంటే మెటా ట్యాగ్ జనరేటర్ అనేసి వింటున్నారు కదా, మెటా ట్యాగ్ జనరేటర్ అని టైప్ చేయండి. మీరు ఎప్పుడైతే అలా టైప్ చేస్తారో మెటా ట్యాగ్ జనరేటర్ అనేసి మనకి ఇలా SERP అనేది ఓపెన్ అవుతుంది. SERP అంటే సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. మనకి ఇదంతా ఒక పేజ్, మనం ఏదో సర్చ్ చేసామో దాని ఒక రిజల్ట్ ఇది. సో దాన్ని మనం ఏంటంటాం, సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ SERP. దీంట్లోని ఫ్రీ మెటా ట్యాగ్ జనరేటర్ అని చెప్తుంది చూసారా, దాని మీద క్లిక్ చేస్తారు. ఫ్రీ మెటా ట్యాగ్ జనరేటర్. మీ యొక్క సైట్ టైటిల్ ఇవ్వండి ఇక్కడ. ఫర్ సపోజ్ ఒక సైట్ టైటిల్ ఆన్లైన్ ఎడ్యుకేషన్. కమింగ్ టు ద డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ మీద నుంచి ఏంటి ఇద్దాం అనుకుంటున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. దిస్ ఈజ్ ఏ ఫ్రీ డిజిటల్ మోడ్ education for all without any fee, and at the end of the course there will be a assessment. Those who qualified will receive your certificate. Have to create from keywords. రిలేటెడ్ గా ఉన్న కీవర్డ్స్ ఏంటుంటాయి నాకు, సర్వీస్, డిజిటల్ మోడ్ లెర్నింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. మా కీవర్డ్స్ అంటే ఇంకెక్కడికి మీరు అసలు దీనికి రిలేటెడ్ గా ఉన్న కీవర్డ్స్ అనేది మీరు ఆలోచిస్తారు అంతే. దాని అక్కడ మెన్షన్ చేయండి. ఏ లాంగ్వేజ్ లో కావాలి, ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇఫ్ నాట్ మీకు ఏ లాంగ్వేజ్ కావాలనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ డ్రాగ్ ఆన్ ది కర్సర్. author Sugunatek. Click on generate meta tags. ఇక్కడ జనరేట్ మెటా ట్యాగ్స్ అని మీకు కోడ్ అనేది వచ్చేస్తుంది. ఈ యొక్క కోడ్ ని మీరు కాపీ టు క్లిప్ బోర్డ్ అనేది క్లిక్ చేసి అది కాపీ అయిపోతుంది. ఇంకా మీ యొక్క దాని దగ్గరికి వెళ్ళి దాన్ని పేస్ట్ చేసేస్తారు.
హెడర్ సెక్షన్ లో పేస్ట్ చేస్తారు. హెడర్ సెక్షన్ లోని దాన్ని ప్లేస్ చేస్తారు. అంతే అండి. ఇప్పుడు ఇదంతా మీరు కోడింగ్ రాని వాళ్ళకి బీకామ్ స్టూడెంట్స్ అవన్నీ వచ్చి ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళు ఇంటర్ వాళ్ళు కూడా మనకి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరి వాళ్ళకి కోడింగ్ రాదు కదా, సో అలాంటి వాళ్ళకి ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి అడగండి నాకు మళ్ళీ. మెటా ట్యాగ్ జనరేటర్ ఎలా చేయాలో మీకు ఇంకా అర్థం కాకపోతే నాకు అడగండి. అంతేనండి, అప్డేట్ ఫైల్ అని క్లిక్ చేసుకోవాలి. మనకి సెర్చ్ ఇంజిన్ అనేది ఎప్పుడెప్పుడు మీకు అసలు పేజ్ అనేది మీకు చెక్ చేయాలని చెప్పి అడుగుతుంది అండి. ప్రతి 10 రోజులకు ఒకసారి ఆ యొక్క స్పైడర్స్ అయినా బోర్డ్స్ అయినా అవి మన యొక్క వెబ్సైట్ ని స్క్రాలింగ్ చేయమని మనం ఇంటిమేషన్ ఇస్తాం. మీకు అది వద్దు అనుకుంటే ఆ యొక్క టిక్ మార్క్ అనేది తీసేయండి. టిక్ మార్క్ తీసేసి ఆ యొక్క కోడ్ అనేది కాపీ చేసుకోండి. కాపీ టు క్లిప్ బోర్డ్. అప్డేట్ ఫైల్ సక్సెస్ఫుల్. మీ యొక్క వెబ్సైట్ ఓనర్ నేమ్ ఇవ్వండి, ఆథర్ నేమ్ అంటే. ఇఫ్ నాట్ అక్కడ మీ యొక్క వెబ్సైట్ పేరైనా సరే ఇచ్చేసేయండి, ఇంకా బాగా ఐడెంటిఫై చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ప్లేస్ చేశాను కదా, ఆ యొక్క డిస్క్రిప్షన్ ప్లేస్ చేసిన డిస్క్రిప్షన్ అనేది మీ యొక్క వెబ్సైట్ లోని రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ సోర్స్ కూడా అయినా చేయండి. ఇఫ్ నాట్ కంట్రోల్ యూ అయినా ప్లస్ చేయండి. కంట్రోల్ ప్లస్ యూ ప్రెస్ చేసి మీకు కోడ్ అనేది వస్తుంది. వచ్చాక మీరు కంట్రోల్ ఎఫ్ చేయండి. ఎఫ్ చేసి మెటా డిస్క్రిప్షన్ అనేది చూస్తే మీకు ఇక్కడ ఉంటుంది. ఇదేండి మెటా డిస్క్రిప్షన్ కోడింగ్ రాని వాళ్ళు కూడా పెట్టుకునే పద్ధతి. మెటా డిస్క్రిప్షన్ ఎందుకు ఎక్కడ విజిబుల్ అవుతుంది అని కూడా చెప్పాను. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే చెప్పండి. మెటా డిస్క్రిప్షన్ అర్థమైంది కదా? ఎందుకనేది ఎవరైనా చెప్తారా? కెన్ ఎనీవన్ రెస్పాండ్? మెటా డిస్క్రిప్షన్ ఎందుకు అసలు ఎక్కడ విజిబుల్ అవుతుంది? ఎక్కడ విజిబుల్ అవుతుందండి? మీ యొక్క క్లయింట్స్ అనే వాళ్ళు ఎలా విజిబుల్ చేస్తారు? ఎస్సిఆర్పి అని చెప్పేసి చెప్పండి. సర్చింగ్ లిస్ట్ కాదండి, ఎస్సిఆర్పి అని అనండి. ఇన్ ఏ డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ వేగా మాట్లాడండి. ఎస్సిఆర్పి సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో చూస్తారు. ఓకే, నాకు ఇప్పుడు ఎవరిదైనా ఒక వెబ్సైట్ పంపించండి ఒకసారి. ఎవరిదైనా ఒకరిది చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి ఫాస్ట్ గా. ఎవరిదైనా వెబ్సైట్ చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి.
చాట్ బాక్స్ లో పెట్టానండి ఒక లింక్ అనేది మెటాటాగ్ జనరేటిక్ సంబంధించి. కోడింగ్ రాని వాళ్ళకి అదొక యూస్ఫుల్ అవుతుందండి. ఓకే. మీరు చాట్ బాక్స్‌లో నాకు మెన్షన్ చేయలేదు. నేను నా యొక్క అనదర్ ఆల్టర్‌నేటివ్ వెబ్‌సైట్‌ని ఇక్కడ చూపించుతున్నాను. ఇక్కడ నేనేం చేశాను, నాకు అడ్రెస్ బార్‌లో నేను హాయ్ అని చెప్పేసి మెన్షన్ చేశానండి. మెన్షన్ చేస్తే నాకు ఇప్పుడు ఏమని వచ్చింది? 404 నాట్ ఫౌండ్. నాకు ఒక ఎర్రర్ కింద వచ్చేసింది. చూస్తున్నారండి? అమ్మ విజిబుల్ అవుతుందా నాకు స్క్రీన్ అనేది? ప్లీజ్ రెస్పాండ్ అండి. ఇలా 404 నాట్ ఫౌండ్ అని చెప్పేసి వచ్చేస్తే మీకు మీ యొక్క క్లయింట్స్‌కి ఎలా ఉంటుంది? మీరు ఒక వెబ్‌సైట్ అనేది జెన్యూన్‌గా లేదు. మీ యొక్క బిజినెస్ కూడా జెన్యూన్‌గా లేదు అనేసి అనుకుంటారు. సో, అలా కాకుండా వాళ్ళకి ఏం చేద్దాం అంటే ఒకవేళ ఇలాంటివి ఏంటో సెర్చ్ చేసేటప్పుడు వాళ్ళకి మళ్ళీ ఎటుపక్క ఇలా ఎర్రర్ కింద చూపించకుండా ఇలా స్టేబుల్‌గా ఉండిపోవాలి. మీ యొక్క హోమ్ పేజ్ రీడైరెక్ట్ అయిపోవాలి. ఇఫ్ నాట్ ఇంకేదైనా పేజ్ అనేది అది చూపించేసేయాలి. అది ఎలాగా అనేది ఇప్పుడు నీకు చెప్తాను. చూసారు కదా ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వచ్చేసింది ఇక్కడ. ఇక్కడ చూస్తాం. ఇక్కడ నాకు ఎర్రర్ రాలేదు. నేను సేమ్ అది ఇంకొక వెబ్‌సైట్ దీనికి నేను 404 ఎర్రర్ రాకుండా చేశాను. అందుకని నాకు ఇక్కడ ఈ యొక్క పేజ్‌కి చూపించినట్టుగా నాకు ఈ యొక్క ఇక్కడ చూపించలేదు. ఎందుకంటే ఇక్కడ నేను ఆ యొక్క ఎర్రర్ రెక్టిఫై చేశా. ఒకవేళ అదొచ్చినా హోమ్ పేజ్ అనేది స్క్రీన్ డిస్‌ప్లే చేసేయమని. అది ఎలా చేశాననేది మీకు ఇప్పుడు చెప్తున్నాను. ప్లీజ్ లిజన్ అండి అందరూ. 404 ఎర్రర్‌కి సంబంధించి. ఫస్ట్‌లీ మీ యొక్క డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళండి. డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళిన తర్వాత చూడండి లెఫ్ట్ సైడ్ మీకు అపియరెన్స్ కిందన ప్లగిన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. అపియరెన్స్ కిందన ప్లగిన్స్ అనేసి. అందులోని యాడ్ న్యూ ప్లగిన్ లోకి వెళ్ళండి. క్లిక్ ఆన్ యాడ్ న్యూ. యాడ్ న్యూ ప్లగిన్ పై క్లిక్ చేశాక సెర్చ్ ప్లగిన్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా బాక్స్. సెర్చ్ ప్లగిన్స్ అనేసి. ఆ ఒక బాక్స్ లో మీరు ఆల్ స్పేస్ 404 రీడైరెక్ట్ మీకు ఈ యొక్క ప్లగిన్ అనేది మీకు విజిబుల్ అవుతుంది ఇక్కడ. చూసినా కదా ఇక్కడ మనకి ప్లగిన్స్ చాలా మనకు ఉంటాయి. కానీ మీరు పిక్ చేసుకోవాల్సిన ప్లగిన్ ఇది. ఈ యొక్క సింబల్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి ఇవన్నీ ప్లగిన్స్ ఉంటాయి రీడైరెక్ట్ సంబంధించి. మనకి వర్డ్ ప్రెస్ కి ఫాస్ట్ గా మనకి వర్క్ అయ్యేది ఈ యొక్క ప్లగిన్. సో ఈ యొక్క ప్లగిన్ మీరు యూజ్ చేసుకోవాలి. ప్లగిన్ నేమ్ చాట్ బాక్స్ లో కూడా పెడుతున్నానండి చూడండి. ప్లగిన్ నేమ్ పెట్టాను చాట్ బాక్స్ లో. ఆ యొక్క ప్లగిన్ ని మీరు ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేయండి. చాట్ బాక్స్ లో ప్లగిన్ పేరు పెట్టాను. వన్స్ మీరు యాక్టివేట్ చేసినాక జస్ట్ డ్రాగ్ డౌన్ ది కర్సర్. ఇక్కడ మీకు సెట్టింగ్స్ అక్కడ ఇక్కడ కర్సర్ సెట్టింగ్స్ దగ్గర తీసుకొని వెళ్తే ఆల్ 404 రీడైరెక్ట్ టు హోమ్ పేజ్ అనేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. సెట్టింగ్స్ దగ్గర జస్ట్ సెట్టింగ్స్ దగ్గర కర్సర్ మూవ్ చేస్తే క్లిక్ చేయదు, జస్ట్ మూవ్ చేస్తే ఆల్ 404 రీడైరెక్ట్ టు హోమ్ పేజ్ అని చెప్పి మీకు ఇక్కడ విజిబుల్ అవుతుందండి. ఆల్ 404 రీడైరెక్ట్ టు హోమ్ పేజ్ అనేసి దానిపై క్లిక్ చేయండి. ఇది ఒకవేళ డిసేబుల్ లో ఉంటే ఎనేబుల్ చేసుకోండి. తర్వాత ఇక్కడ
మీకు ఏదైతే పేజ్ చూపించాలో అలాంటి ఎర్రర్స్ వచ్చేటప్పుడు ఆ యొక్క పేజ్ యొక్క లింక్ ఇక్కడ మెన్షన్ చేయండి. ఇఫ్ నాట్ మీకు హోమ్ పేజ్ లింక్ అని మెన్షన్ చేయాలనుకుంటే మీ యొక్క సైట్ ఉంటది కదా, కంట్రోల్-A, కంట్రోల్-C. ఇక్కడ దాన్ని ప్లేస్ చేస్తాం ఈ యొక్క లింక్ అనేది. అది హోమ్ పేజ్ లింక్. ప్లేస్ చేసాక క్లిక్ ఆన్ అప్డేట్ ఆప్షన్స్. అప్పుడు మీకు ఇలా చేస్తే మీకు ఇంకా ఇలాంటివి ఏమైనా సెర్చ్ చేసేటప్పుడు ఎర్రర్ కింద రాదు, 404 ఎర్రర్స్ లాంటివి. జస్ట్ ఓన్లీ మీ యొక్క హోమ్ పేజ్ లోకి వచ్చేస్తుంది. మా 404 ఎర్రర్స్ గురించి అర్థమైంది కదా. రెస్పాండ్ అవుతూ ఉండండి, చాలా సైలెంట్ గా ఉన్నారు మీరు. మీ యొక్క కోడింగ్ కూడా ఇక్కడ మనం కోడ్ మెన్షన్ చేసుకోవాలండి. రీడైరెక్ట్ అనేది కోడ్ మీరు మెన్షన్ చేసుకోవాలి. అక్కడ కూడా మీ యొక్క పేజ్ ఏదైతే ఎక్కడికైతే మనకి రీడైరెక్ట్ అవ్వాలో అక్కడ మీరు కోడింగ్ లోని ఆ యూఆర్ఎల్ మెన్షన్ చేసుకుంటారు, ఆ యొక్క లింక్ అనేది ఇస్తారు. నాకు ఎవరైనా వెబ్సైట్ ఇస్తే పోనీ మీకైనా చేస్తానమ్మా. ఎందుకంటే నా దగ్గర ఉండేవి ఇక్కడ సరిగా దీనికి ఒక పాస్వర్డ్ గుర్తులేదు, చూసుకుంటూ రావాలి. షేక్ నజీఫా, ఇప్పుడు నేను అదే చేస్తున్నాను, ఫ్రమ్ కడప డిస్ట్రిక్ట్. ఇప్పటివరకు మీకు చెప్పిన ప్రాసెస్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నానండి. మనకి డిఫాల్ట్ గా ఇది ఎనేబుల్ లోనే ఉంటుంది.
నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ చేస్తారు మేడం మీరు అదే వెబ్సైట్ చూపిస్తున్నారు అనేసి వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ నాకు చెప్పారు. సో అందుకని మీ యొక్క డౌట్ క్లారిఫికేషన్ గా మళ్ళీ చేశాను. నజీఫా గారు ఇప్పటి వరకు నేను చెప్పిన టాపిక్స్ అర్థమయ్యా మీకు? ఫ్రమ్ కడప డిస్ట్రిక్ట్ నజీఫా షేక్. ఓకే మా ఇప్పటి వరకు మనం హెడర్ యొక్క స్టైల్స్ గురించి డిస్కస్ చేసాం. అండ్ దెన్ మెటా ట్యాగ్స్ ఎలా మనం కోడింగ్ రాని వాళ్ళకి కూడా మెటా ట్యాగ్స్ అనేది ఎలా మనం డిస్ప్లే చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి, ఒక హెడర్ సెక్షన్ లో మనం ప్లేస్ చేసుకోవాలి. ఈ ఛానల్ మనం డిస్కస్ చేసాం. కమింగ్ టు 404 ఎర్రర్స్ వస్తే అంటే పేజ్ నాట్ ఫౌండ్ అనేసి మనకి విజిబుల్ కాకుండా దాన్ని మనం రీడైరెక్షన్ అనేది చేయడం ఎలా అనే దాని గురించి డిస్కస్ చేసాం. అండ్ నౌ ఇప్పుడు కమింగ్ టు ద 4th టాపిక్స్ మనం కంటెంట్ అప్డేట్ అండి. కంటెంట్ అప్డేట్ అసలు ఎందుకు ఫస్ట్ ఇంపార్టెంట్ దాన్ని డిస్కస్ చేస్తూ కంటెంట్ అప్డేట్స్ అనేది ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ కంటెంట్ అప్డేట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ మనం ఏదైనా ఎవరిది చూద్దాం. ఏమైనా ఆన్లైన్ ఇన్స్టిట్యూట్స్ చూద్దాం. మనకి స్టార్టింగ్ లో ఆన్లైన్ ఇన్స్టిట్యూట్లు ఏంటని కనిపిస్తున్నాయి? బెస్ట్ కాలేజ్ రివ్యూస్ ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయి. మళ్ళీ మీరు ఒక 1 month తర్వాత మళ్ళీ చూస్తే మళ్ళీ అవి మటుకు కనిపించవు. అవి కనిపించాలి అంటే వాటిపక్క వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏం చేయాలి? డైనమిక్ గా వాళ్ళ యొక్క కోడ్ అనేది అప్డేట్ చేస్తూ రావాలి. ఆ యొక్క SEO రూల్స్ అనేది పాటిస్తూ డైనమిక్ గా అప్డేట్ చేస్తూ రావాలి. ఫర్ సపోజ్ మీరు ఎవ్రీ వీక్లీ అప్డేట్ చేశారు అనుకోండి, నెక్స్ట్ వీక్ కూడా అది అప్డేట్ అవ్వాలి. మంత్లీ అప్డేట్ మంత్లీ ఎవ్రీ మంత్ అది అప్డేట్ అవుతుంది. అది అప్డేట్ చేస్తూ రావాలి. మీరు అప్డేట్ చేయడం అంటే మీ యొక్క కంటెంట్ అనేది చేంజ్ అక్కడ యాడింగ్స్ కానీ ఏమైనా చేసుకుంటూ రావాలి. చేంజెస్ అనేది వస్తూ రావాలి. స్టాటిక్ గా ఉండకూడదు మీ యొక్క వెబ్సైట్ అనేది. స్టాటిక్ గా ఉన్న వెబ్సైట్ కి ఎక్కువ రోజులు మీ యొక్క వెబ్సైట్ ఫస్ట్ పేజ్ లో ఉండదండి. మీ యొక్క డైనమిక్ వెబ్సైట్స్ నే మీ యొక్క వెబ్సైట్ లోనే ఉంటాయి. డైనమిక్ గా ఉండాలి ఏదైనా వెబ్సైట్ అనేది. కంటిన్యూస్ గా మీరు చేంజెస్ అనేది మీరు చేస్తూ రావాలి. ఏమైనా నోటిఫికేషన్ అందిస్తూ రావడం ఇదంతా. మనకి నోటిఫికేషన్స్ ఏమైనా అందిస్తూ రావాలంటే మీ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది వర్క్ చేయాలండి. బ్యాక్గ్రౌండ్ లో మీరు ఏమైనా కొత్త నోటిఫికేషన్ వస్తూ ఉంటే మీరు దాన్ని అప్డేట్ చేసుకోవడం. అవి దానికంటూ సెపరేట్ గా ప్లగిన్స్ కానీ లేదంటే మీరు కోడింగ్ చేస్తూ అయినా సరే ఇప్పుడు ప్రతి ఒక్కసారి మీరు ఏదైనా ఈ-కామర్స్ వెబ్సైట్ తీసుకోండి, ప్రొడక్ట్ అనేది ఆఫర్స్ వచ్చాయి. ఒక్కొక్క ప్రొడక్ట్ కి ఒక్కొక్క ఆఫర్స్ అనేది వస్తాయి మనకి. మీరు అది అప్డేట్ చేసుకోవాలి. మాన్యువల్ గా వస్తుంది అది. బ్యాక్ ఎండ్ లోని మీరు పర్సన్స్ అనే వాళ్ళు అక్కడ చేస్తారు. ఓకే కంటెంట్ అనేది ఎందుకు అప్డేట్ చేయాలో తెలుసుకున్నాం. అసలు కంటెంట్ అప్డేట్స్ మన దాంట్లో వెబ్సైట్ లో ఎలా అప్డేట్ చేయాలో అంటే మనం అప్డేట్ చేస్తాం కానీ అది అప్డేట్ అవ్వాలి కదా. సర్చ్ ఇంజిన్ కూడా అది ఇంటిమేట్ చేయాలి. దానికి ఎలా అనేది చెప్తానండి. సర్చ్ ఇంజిన్ ఇంటిమేట్ చేస్తూ మీన్ వైల్ మీ యొక్క వెబ్సైట్ ని కొత్తగా ఎవరైనా సరే లాగిన్ చేస్తున్నా ప్రతి ఒక్క యూజర్ కి రెగ్యులర్ యూజర్ కి అది ఏదైతే అప్డేట్ చేశారో అది మీకు కొత్త కంటెంట్ లేదంటే కొత్తగా ఇంకేం పేజ్ పెట్టారు ఆ యొక్క కంటెంట్ అనేది మీకు హోమ్ పేజ్ లో విజిబుల్ అవుతూ ఉండాలి. అలా మీరు సెట్టింగ్స్ లో చేంజ్ చేసుకోవాలి. సో మీ క్లయింట్ కి కూడా తెలుస్తుంది ఈ యొక్క పర్టికులర్ వెబ్సైట్ వాళ్ళు అంటే పర్టికులర్ కంపెనీ వాళ్ళు ఇంకేదో కొత్తగా ఇంకేదో ఆఫర్ ఇచ్చారు. ఇఫ్ నాట్ కొత్త ఇంకేదో పేజ్ ఇంకేదో యాడ్ చేశారు, ఏదో మోడిఫికేషన్ చేశారు అని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది. దాంట్లోకి వెళ్ళి చూస్తారు. అలా తెలియాలి అంటే మీరు ఫస్ట్ సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. జస్ట్ డాష్ బోర్డ్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ అని చెప్పి ఉన్నాయి కదా, ఆ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ ఇక్కడ జస్ట్ ఇక్కడ సింబల్ కర్సర్ మూవ్ చేయండి అమ్మా. కర్సర్ మూవ్ చేస్తే ఇక్కడ మీకు ఇవన్నీ కనిపిస్తాయి. జనరల్, రైటింగ్, రీడింగ్ అనేసి ఇవన్నీ. మీరు ఇందులో రీడింగ్ లోకి వెళ్ళండి. క్లిక్ ఆన్ రీడింగ్. క్లిక్ ఆన్ రీడింగ్ దాని మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసి ఇక్కడ మీకు అడుగుతుంది స్టాటిక్ గా ఉండాలా, స్టాటిక్ గా ఓన్లీ హోమ్ పేజ్ లోని డిస్ప్లే అదే చూపిస్తూ ఉండాలి. మీరు తదుపరికి ఇంకేమైనా వేరియేషన్స్ ఏమైనా చేస్తున్నా, కొత్తగా లేటెస్ట్ పోస్ట్లు ఏమైనా పెడుతూ వచ్చినా యూజర్ కి అందులో తెలియదు. ప్రతి ఒక్కటి చూస్తూ రావాడు అతను కూడా ఇంకేమైనా కొత్తగా ఏమైనా పెట్టారా అనేసి. హోమ్ పేజ్ లో అది అలర్ట్ ఇవ్వదు. హోమ్ పేజ్ అలర్ట్ ఇవ్వాలి అంటే యువర్ లేటెస్ట్ పోస్ట్ అనేది క్లిక్ చేసుకుంటారు. అలా కాకుండా క్లయింట్ తదుపరిగా చూసుకుంటారు. వాళ్ళకి వాళ్ళే ఓన్ గా సొంతంగా చూసుకోవాలనుకుంటే స్టాటిక్ లో ఉంచుకుంటారు. అది కూడా స్టాటిక్ లో ఏ పేజ్ డిస్ప్లే అవ్వాలి. మీకు నెంబర్ ఆఫ్ పోస్టులు ఉంటాయండి. దాంట్లో మీ యొక్క క్లయింట్ కి ఏది అసలు కనిపించాలి అనేది ఇక్కడ క్లిక్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ యొక్క పేజ్ అనేది వాళ్ళకి కనిపించాలి హోమ్ పేజ్ లోని. కమింగ్ టు పోస్ట్, ఏది అక్కడ వాళ్ళకి విజిబుల్ అవ్వాలి. ఇలా మీరు సెలెక్ట్ చేసుకుంటారు స్టాటిక్ అండ్ డైనమిక్ దగ్గర. ఇక్కడ నేను మటుకు యువర్ లేటెస్ట్ పోస్ట్ దగ్గర ఉంచుతున్నాను. బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి అప్డేట్ అవ్వాలి. సర్చ్ ఇంజిన్ కూడా మీరు తెలియనివ్వకూడదు అని అనుకుంటే, అంటే ఇప్పుడు ఇది ఇంకేదైనా ఆ వెబ్సైట్ అనేది నేను ఏదో చిన్న చీటింగ్ చేస్తున్నానమ్మా నేను. అప్పటి వరకు నాది ఫస్ట్ పేజ్ వరకు వచ్చేసింది. సో నాకు క్రేజ్ వచ్చిందనమాట. సో దానికి ఇంకేం చేస్తాను, తర్వాత నాకు ఏదైనా ఇంకేం చీటింగ్ చేద్దాం అని చెప్పేసి చీటింగ్ ఇన్ ద సెన్స్ ఇంకేదైనా అన్నోన్ ఏమైనా నేను పెట్టుకుంటున్నాను. అన్నోన్‌వి అంటే చూడండి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇవి పెట్టొచ్చు. ఓన్లీ ఇవే మనకి వెబ్‌సైట్స్‌కి. ఇది డిస్‌ప్లే చేస్తామనేసి. అలాంటివి కాకుండా నేను వేరేవన్నీ నా ఒక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసుకుంటూ వస్తాను. అలా చేసినవన్నీ నీ ఒక ఏవైతే స్పైడర్స్ అండ్ బోర్డ్స్ అనేది స్క్రాల్ చేస్తే వాటికి తెలియకుండా చూడాలి అనేసి అనుకుంటాను. సో అలాంటి టైంప్పుడు ఇది క్లిక్ చేసుకోండి. ఇది క్లిక్ చేసుకున్నప్పుడైనా ఇఫ్ నాట్ రోబోట్స్ అని చెప్పేసి మనకి ఇంకొకటి ఉంటది. ఒక రోబోట్స్‌కి తెలియనివ్వకుండా మీరు చెయ్యాలది. ఇవనే కాదు, బ్యాండ్ అనే కాదు. మీరు ఒక కంపెనీ నడుపుతున్నారమ్మా, లేదంటే ఒక బ్యాంక్ మీరు నడుపుతున్నారమ్మా. మీ యొక్క బ్యాంక్ సంబంధించి వెబ్‌సైట్స్ ఉంటాయి తెలుసు కదా! మనకు సిండికేట్ బ్యాంక్ ఉంటది, కెనరా బ్యాంక్ ఉంటది. అన్ని బ్యాంక్స్‌కి మన వెబ్‌సైట్స్ ఉంటాయి. మన ప్రతి ఒక్క బ్యాంక్‌లోని మన యొక్క క్లయింట్ డీటెయిల్స్ ఉంటాయండి. ప్రతి ఒక్క బ్యాంక్‌లో క్లయింట్ డీటెయిల్స్ ఉంటాయి ఉండవు వాళ్ళ యొక్క దగ్గర. క్లయింట్ డీటెయిల్స్, పాస్వర్డ్స్, అకౌంట్ నంబర్‌లు ఇవంతా వాళ్ళ యొక్క సిస్టమ్‌లో ఉంటాయా ఉండవా? వెబ్‌సైట్ దగ్గర మొత్తం అంతాన. అవంతాన ఏవైతే సెర్చ్ ఇంజిన్స్ అవి స్క్రాలింగ్ చేస్తున్నాయో వాళ్ళకి తెలియనివ్వకూడదు. మన యొక్క వెబ్‌సైట్‌ని గూగుల్‌కి మనం సబ్మిట్ చేస్తున్నాం. కానీ వెబ్‌సైట్‌లో ఈ పలానా పేజెస్ ఏవైతే పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయో అవి మటుకు అవి చూడకూడదు. అది ఎలా చేయాలి? ఎవరికైనా తెలుసమ్మా? ఎనీవన్ రెస్పాండ్? నేను చెప్పింది అర్థమైందా పోనీ? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఎలా చేస్తారు? మీ యొక్క సెర్చ్ ఇంజిన్‌కి సబ్మిట్ చేస్తారు. మీరు గూగుల్ కానివ్వండి, బింగ్ కానివ్వండి, దేనికైనా సెర్చ్ ఇంజిన్ సబ్మిట్ చేస్తారు. కానీ మీ యొక్క డీటెయిల్స్, కస్టమర్ డీటెయిల్స్ అవ్వనివ్వండి, మీ పర్సనల్ డీటెయిల్స్ అవ్వనివ్వండి, అది స్క్రాలింగ్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ అవన్నీ రీడ్ చేయకూడదసల. అది రీడ్ చేయకూడదు. రీడ్ చేయకూడదంటే మీరు దానికి ఏం చేస్తారు? డిజిటల్ మార్కెటింగ్ ఆల్రెడీ నాకు కొంచెం టచ్ ఉంది మ్యామ్ అనేసి చాలా మటుకు చెప్పారు. నాకు పర్సనల్ కూడా టెక్స్ట్ చేశారు. వాళ్ళేమైనా రెస్పాండ్ అవుతారా ఇప్పుడు? ఏం చేయాలనేది? విజిబిలిటీ అనేది ఆఫ్ చేసేస్తే ఓన్లీ అన్నిట్లికి ఆఫ్ అయిపోతాయి రవలి. ఇక్కడ నేను ఆఫ్ చేసేస్తాను. అప్పుడు మన యొక్క వెబ్‌సైట్ ఏంటి సెర్చ్ చేయదు. నాకు అలా కాకుండా నాకు పర్సనల్ డీటెయిల్స్ గాని, ఇఫ్ నాట్ కస్టమర్ డీటెయిల్స్ గాని, ఇవి కొన్ని పేజెసే సెర్చ్ చేయకూడదు. వాటికి నువ్వేం చేస్తావు? ఓకే. దానికి మనం robots.txt అనేది ఒక మెథడ్ అనేది యూజ్ చేస్తూ ఆ యొక్క రోబోట్స్ గానివ్వండి, లేకపోతే స్పైడర్స్ అని చెప్పేసి ఏమైనా సాఫ్ట్‌వేర్ యూజ్ చేసే వాళ్ళు ఏదైతే మన యొక్క పేజ్‌ని చూస్తారో
వాళ్ళకి ఆ యొక్క పర్టికులర్ డీటెయిల్స్ అనే పేజెస్‌వి మనం డిసలో పెట్టేస్తాం. ఏవైతే చూడాలో వాటికి అలౌ అని చెప్పేసి మనం ఇస్తాం. అది కూడా మన కోడింగ్ ప్రకారంగానే ఉంటుందమ్మా. అది నేను మీకు చెప్తాను. దానికన్నా ముందు ఒక్క 5 మినిట్స్ 10 మినిట్స్ బ్రేక్ తీసుకుందాం. 5, 10 వరకు. ఈలోగా మీరు ఆలోచించండి. ఎలా చేయాలనేది నాకు చెప్పండి. ఈ యొక్క బ్రేక్‌లో. ఆ ఒక్క పేజ్‌ని ఆ ఒక్కటి రీడ్ చేయకూడదు. లెట్ us have a break. robots.txt ఫైల్స్‌కి సంబంధించి మన yoast SEO ప్లగిన్‌నే యూజ్ చేస్తాం. ఆ yoast SEO ప్లగిన్‌లోని టూల్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసుంది చూసారా? ఈ టూల్స్ అనే దాంట్లోకి వెళ్ళాక ఫైల్ ఎడిటర్ పై క్లిక్ చేస్తారు. ఫైల్ ఎడిటర్ పై క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. మీరు అందులోని క్లిక్ ఆన్ క్రియేట్ రోబోట్స్ ఫైల్ అని దానిది క్లిక్ చేస్తారు. ఫస్ట్‌లీ మీ యొక్క సైట్‌కి విజిట్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ లింక్ ఇన్ న్యూ టాబ్. మీ యొక్క సైట్‌ని ఫస్ట్‌గా విజిట్ చేయండి. /robots. ఇక్కడ మీకు కోడ్ వస్తుంది. ఆ కోడ్‌ని అక్కడ ప్లేస్ చేయాలండి. ఎలో ఏజెంట్, డిస్‌ఎలో ఏవైనా అడ్మిన్స్ సంబంధించిన ఏమైనా ఉంటే అవన్నీ డిస్‌ఎలో చేసుకుంటున్నారు ఇక్కడ. అడ్మిన్ సంబంధించినవి. ఇక్కడే అడ్మిన్‌కి అని చెప్తుంది. అలా కాకుండా మీకు సంబంధించిన ఇంకేం పేజెస్ అనేది సెర్చ్ ఇంజిన్ స్క్రాలింగ్ చేయకూడదు అనుకుంటే ఆ యొక్క పేజెస్ కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోండి. డిస్‌ఎలో హైఫన్ స్లాష్ ఇచ్చి మీ యొక్క ఏదైతే పేజ్ ఉందో ఆ యొక్క పేజ్ అనేది అక్కడ నేమ్ మెన్షన్ చేస్తారు. మీకు ఏదైతే అది అసలు స్క్రాలింగ్ చేయకూడదు అనుకుంటే దానికి మీరు ఆ యొక్క పేజ్ నేమ్ అనేది మెన్షన్ చేసుకోండి. లాస్ట్‌లో సేవ్ చేంజెస్ టు roboto.txt. మనమైతే ఇప్పుడు పెట్టుకున్నామండి. అసల రిమైనింగ్ వాళ్ళ వెబ్‌సైట్స్ అసలు పెట్టుకుంటున్నారో లేదో, ఏంటేంటి పెట్టారనేది ఎలా చూడాలి అనేది చెప్తానిప్పుడు. ఎందుకంటే మనకంటే పక్క వాళ్ళు ఏం చేస్తున్నారనేదే కదా మనకెప్పుడు ఇంపార్టెంట్. అందుకని ఒకసారి రిమైనింగ్ వెబ్‌సైట్స్ అనేవాళ్ళు ఎలా పెట్టుకుంటున్నారనేది చూద్దాం ఇప్పుడు. మనకందరికి వెల్ నోన్ అండి ఇవి ఒక వెబ్‌సైట్ మనకు W3 స్కూల్స్. మన యొక్క ఇంటర్ నుంచి స్టార్ట్ చేస్తాం కోడింగ్‌కి చూడడానికని చెప్పేసి. సో, ఈ యొక్క వెబ్‌సైట్‌నే చూద్దాం. మన యొక్క పర్సనల్ దీని మీద ఏద్దాం. ఈ యొక్క వెబ్‌సైట్ అనేది అసలు ఏంటేంటి అలౌ చేస్తుంది, ఏంటేంటి డిసలౌ చేస్తుంది సెర్చ్ ఇంజిన్‌కి. ఇప్పుడు మనమైతే ఒక అడ్మిన్ రైట్స్ మనం అదసలు చెక్ చేయొద్దని చెప్పేసాం. డిసలౌ పెట్టేసాం. వీళ్ళేం పెట్టారో చూడొచ్చు. దానికి మీరేం చేస్తారంటే ఆ యొక్క అడ్రెస్ బార్‌లోని డబుల్ క్లిక్ చేయండి. స్లాష్ ఇచ్చి robots.txt ఎంటర్. ఈ యొక్క పర్టిక్యులర్‌వి క్విజ్ టెస్ట్ పెడుతుంది చూసారా? ఆ క్విజ్ టెస్ట్ మనకు పెడతారు. మా W3 స్కూల్స్ ఎవరైనా అటెండ్ చూసారా? ప్లీజ్ రెస్పాండ్ W3 స్కూల్స్. మోస్ట్‌లీ అందరూ దాంట్లో చూస్తారమ్మా. వాళ్ళు మనకి క్విజ్ టెస్ట్ అనేది పెడతారు స్టూడెంట్స్‌కి. ఆ యొక్కటి డిసలో పెట్టేశారు. అది స్క్రాలింగ్ మడి చేయొద్దనేసి. తర్వాత ఇమేజెస్ వాళ్ళు పెట్టుకుంటారు. అది కూడా వద్దనేసారు. ఇంకా కొన్ని పేజెస్ అనేది మెన్షన్ చేసుకున్నారండి. వాటన్నిటికి వాళ్ళు డిసలో పెట్టుకున్నారు. ఇది W3 స్కూల్‌కి సంబంధించి. వీళ్ళు యూజర్ ఏజెంట్ పేరు ఏంటి ఇచ్చారు? మీడియా పార్ట్నర్స్ అని చెప్పేసి ఇచ్చుకున్నారు. ఓకే. మనకి ఇంకా వెల్ నోన్ వెబ్‌సైట్ ఏంటుంటది? యూబర్స్.
ప్రతి ఒక్కరు స్విగ్గీలు యూబర్లు యూజ్ చేయకంటే ఎవరు ఉండరు, రైట్? అందరం పెడతాం, అందులో మన డీటెయిల్స్ ఇచ్చేస్తాం, కరెక్ట్ గా మనకి అడ్రస్ కి లొకేషన్ కరెక్ట్ గా వచ్చేసేయాలి, వాడు పిక్ చేసుకోదని కరెక్ట్ గా ఇక్కడికి వచ్చేయాలి. అందుకని మనం కరెక్ట్ గా వెబ్సైట్ కూడా ఇస్తాం, కరెక్ట్ గా వెబ్సైట్ కూడా వాడికి మనకి డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తాం. మా ఇల్లు ఇక్కడండి, మా ఇంటి దగ్గర కరెక్ట్ గా వచ్చేసేయండి, నేను ఇక్కడ ఇలా పిక్ చేసుకుంటాను అనేసి. మరి క్లయింట్ డీటెయిల్స్ తెలుస్తాయి లేదా, వాళ్ళకు దాంట్లో స్టోర్ అవుతాయి కదా వాళ్ళకి యాప్ లోనే. చూద్దాం వీళ్ళేం పెట్టుకున్నారు. robots.txt డెలివరీ డీటెయిల్స్ అండి వీళ్ళు పెట్టుకున్నారు. డెలివరీ డీటెయిల్స్ అనేది వీళ్ళు స్క్రాలింగ్ అసలు చేయకూడదని చెప్పి పెట్టుకున్నారు. గెట్ బ్యాక్ టు యూ, ఏమైనా సెర్చ్ చేసినవి ఏంటంటే సెర్చ్ చేస్తున్నారు అనేవి, రెస్టారెంట్ నేమ్స్ అవి ఇవంతా. ఇంకేదైనా వెబ్సైట్ చెక్ చేద్దామా వాళ్ళు ఏంటి డిసలో చేశారు అనేది? ఎనీవన్? నీకు ఏదైనా డౌట్స్ ఇంకేమైనా ఉన్నాయి ఈ పర్టికులర్ వెబ్సైట్స్ గురించి ఎలా పెట్టుకుంటున్నారు, ఇఫ్ నాట్ దీన్ని ఎలా పెట్టాలి robots.txt అనేది? వెరీ గుడ్ అండి దినేష్, ఇది మనం చెక్ చేయాలి. మన అమెజాన్ వాడికి కూడా మన డీటెయిల్స్ కంప్లీట్ గా ఇచ్చేస్తాం మనం. సో ఇలానే మీరు కూడా ఎలా పెట్టుకోవాలనేది చెప్పాను. అది ఏంటి, ఎలా యూజ్ చేస్తూ యోస్ట్ SEO ప్లగిన్ అనేది యూజ్ చేస్తూ మనం ఇలా పెట్టుకుంటాం. వామ్మో వీళ్ళు చాలా ఎక్కువ పెట్టారండి, చాలా ఉన్నాయి వీళ్ళకి డిసలో పెట్టినవి. ఎలోస్ కన్నా డిసోలో ఎక్కువ కనిపిస్తుంది. ఎలోస్ కొన్నే ఉన్నాయి, విష్ లిస్ట్ లో అవే కొన్నే ఉన్నాయి ఎలోస్ సంబంధించి. డిసోలోస్ ఎక్కువ పెట్టారు వీళ్ళు. టాప్ రివ్యూస్ ఆల్ ఆఫ్ దెమ్. వీళ్ళ యొక్క యూజర్ నేమ్ ఏంటి ఇచ్చారు, అమెజాన్ యాడ్ బాట్ అని చెప్పి ఇచ్చారు. అమెజాన్ యూజర్ ఏజెంట్ పేరు. ఇలా ఉంటాయండి మనకి సెర్చ్ ఇంజిన్ కి. మనం ఈ యొక్క వెబ్సైట్స్ మనకు బ్యాంక్ వెబ్సైట్ అవనివ్వండి, ఇఫ్ నాట్ ఏదైనా సరే పర్సనల్ వెబ్సైట్ అని ఏదైనా మనం సెర్చ్ ఇంజిన్ కి ఇస్తాం. కానీ సెర్చ్ ఇంజిన్ కి ఇచ్చాక మనం ఇవే చూడు ఇవి చూడొద్దు అని చెప్పేసి దానికి ఇండికేషన్ అనేది ఈ యొక్క రకంగా మనం ఇస్తాం. వీళ్ళు సైట్ మ్యాప్స్ కూడా పెట్టుకున్నారు. ఓకే, వాళ్ళ యొక్క పేజ్ కి సంబంధించినవండి ఇవంతా. వాళ్ళ యొక్క పేజ్ కి సంబంధించినవి వస్తాయి, పేజెస్ సంబంధించిన యూఆర్ఎల్స్ అవి. ఏమండి ఇప్పుడు అర్థమైంది కదా robots.txt. ఇప్పటికి మనం 5 టాపిక్స్ డిస్కస్ చేసాం. హెడర్ స్టైల్స్ ఎలా పెట్టుకోవాలి అనేది, మెటా డిస్క్రిప్షన్ ఎలా పెట్టుకోవాలి, అండ్ దెన్ 404 కి సంబంధించి ఎర్రర్స్ ఏమైనా వస్తే ఎలా మనం రెక్టిఫై చేసుకోవాలి, కంటెంట్ అప్డేట్స్ అనేది ఎలా చేయాలి robots.txt. ఈ 5 టాపిక్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. సుమిత్ర గారు మనకి 7th టాపిక్ మన అప్కమింగ్ లో మన ఆ టాపిక్ డిస్కస్ చేస్తామండి, సైట్ మ్యాప్ గురించి. ఆ సైట్ మ్యాప్స్ అనేది ఎందుకు, దాన్ని ఎలా యూజ్ చేస్తారు అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ చెప్తాను. సైట్ మ్యాప్స్ అనేది మన యొక్క వెబ్సైట్ కి సంబంధించి ప్రతి ఒక్క పేజ్ యొక్క యూఆర్ఎల్స్ మనం ఒక సెర్చ్ ని సబ్మిట్ చేయాలి. ఈ సైట్ మ్యాప్ అనేది ప్రతి ఒక్క పేజ్ కి యూఆర్ఎల్స్ ని జనరేట్ చేస్తుంది. ఆ యొక్క ప్రతి ఒక్క యూఆర్ఎల్స్ మనం చెక్ చేసుకొని అది కరెక్ట్ యూఆర్ఎల్ కాదో మనం చెక్ చేసుకొని వాటిని మనం గూగుల్ సబ్మిట్ చేయాలి. సుమిత్ర గారు విత్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ మీ యొక్క డౌట్ క్లారిఫై అయిపోతుంది. జస్ట్ ఒక బేసిక్ ఇంట్రడక్షన్ ఇచ్చాను.
అందుకని మీకు ఏమండి ఇప్పుడు 5 టాపిక్స్ మీకు అర్థమయ్యాయి కదా? నేను నెక్స్ట్ టాపిక్ మూవ్ అవ్వనా? హెడర్ స్టైల్స్, మెటా డిస్క్రిప్షన్ ఎలాగ మనం సొంతంగా కోడింగ్ అనేది ఎలా చేసుకోవాలి? 404 ఎర్రర్స్ రాకుండా ఎలా చూసుకోవాలి? కంటెంట్ అప్డేట్స్ గురించి సెట్టింగ్స్ ఎలా మార్చుకోవాలి? రోబోట్స్ లో టీఎక్స్టీ గురించి ఈ 5 అర్థమైపోయాయి కదా? నేను నెక్స్ట్ టాపిక్ మూవ్ అవుతున్నాను ఇంకా. మన యొక్క నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి 301 అండ్ 302. ఇదే సెక్షన్ పేర్లలో ఉన్నాయి అసలు. నేను ఇలా చెప్తూ ఉంటాయి మీకు ఏదో లా చదువుతున్న వాళ్ళలాగా. కానీ ఇక్కడ సెక్షన్ పేర్లు కాదు, జస్ట్ ఈ ఒక ప్లగిన్స్ పేర్లే ఇవి కూడాను. 301 అండ్ 302. ఇప్పుడు మీరు ఒక ఇన్స్టిట్యూట్ అనేది పెట్టుకున్నారు. ఇన్స్టిట్యూట్ అనే కాదు, ఇఫ్ నాట్ ఇంకేదైనా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ మీరు పర్టికులర్లీ ఆన్లైన్ ట్రైనింగ్స్ లోని ఒక కోర్స్ అనేది మీరు దానికి సంబంధించి ఇంకా వేరే ఫ్యాకల్టీని అసైన్ చేయడమైనా ఇలాంటివి అవ్వలేదు. సో వేరే వెబ్సైట్ టైఅప్ అయిపోయారు మీరు. మీకు ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చిందండి. మొత్తం అంతా మీరు వెబ్సైట్ అంతా క్రియేట్ చేశారు. మొత్తం అంతా ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ పెట్టుకున్నారు. కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది. సో యూ నీడ్ ఏ పార్ట్నర్. అప్పుడు మీరు ఏం చేస్తారు? టైఅప్ అవుతారు వాళ్ళతోటి. ఓకే, వెల్ అండ్ గుడ్, టైఅప్ అయిపోయారు. కానీ ఇక్కడ అప్పటి వరకు మీకు వచ్చిన ప్రతి ఒక్క క్లయింట్ అనేవాడు ఆ యొక్క పార్ట్నర్ తోటి, అంటే ఆ యొక్క వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవ్వాలి. దానికి సంబంధించి ఎలా అనేది ఈ యొక్క 301 అండ్ 302కి సంబంధించి మనం డిస్కస్ చేస్తాం. అది మీరు టెంపరీగా మీరు వాళ్ళతో అసలు మూవ్మెంట్ అనేది ఇస్తున్నారా, ఇఫ్ నాట్ పర్మనెంట్ గా అనేది ఇస్తున్నారా అనేది. మన కాలేజ్ సంబంధించి వెబినార్స్ ఇస్తారండి. అంటే ఆ కాలేజ్ దేనికైనా వేరే వాళ్ళతో ఏమైనా టైఅప్ అవుతారు, దాని సంబంధించి తెలియకపోతే. అది టెంపరీగా, అంటే వేరే వాళ్ళది వెబ్సైట్ అనేది అక్కడ మెన్షన్ చేసుకుంటారు. అప్పుడు వెబినార్ మీద క్లిక్ చేయగానే, ఒక కాలేజ్ వెబ్సైట్ లో వెబినార్ మీద క్లిక్ చేయగానే వేరే వాళ్ళ వెబ్సైట్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ ఆ ఒక పేజ్ లోకి వెళ్ళగానే వేరే వాళ్ళ పేజ్ అనేది అక్కడ విజిబుల్ అవుతుంది. అలా విజిబుల్ అవ్వాలి అంటే మనం 301 అండ్ 302 అనేది యూజ్ చేసుకుంటాం. అది ఎలా అనేది ఇప్పుడు చెప్తున్నానండి. ఫస్ట్ మనం ఏం చేయాలి? డాష్ బోర్డ్ లోకి వెళ్ళిపోవాలి. వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ లోకి. వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ లోకి వెళ్ళి ప్లగిన్స్, దీనికి మనకి ఒక కొత్త ప్లగిన్ యూజ్ చేసుకోవాలండి. మన యోస్ట్ ఎస్ఈఓ ప్లగిన్ మనకి ఎక్కడ అవ్వదు. మనం కొత్త ప్లగిన్ అనేది యూజ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ చేయాలంటే మనం ఏం చేస్తాం? క్లిక్ ఆన్ యాడ్ న్యూ. యాడ్ న్యూ పై క్లిక్ చేసి మన యొక్క సెర్చ్ బాక్స్ లోని ప్లీజ్ రిమెంబర్ ఈ యొక్క పేరు మనకి ఈ యొక్క ప్లగిన్ కి రిలేటెడ్ గా ఉండదు. YY డెవలప్మెంట్. జాగ్రత్త గుర్తుపెట్టుకొని, మేడం నాకు ఒక పేరు చెప్పారు కానీ ఇక్కడ ఇంకేదో ఉన్నట్టుగా ఉంది అని అనుకుంటారు. YY డెవలప్మెంట్ టైప్ చేయండి అక్కడ. అలా టైప్ చేస్తే మీకు ఇక్కడ చూడండి అడ్వాన్స్డ్ 301 అండ్ 302 రిడైరెక్ట్ అని చెప్పి కనిపిస్తుంది. అడ్వాన్స్ 301 అండ్ 302 రిడైరెక్ట్ అనేసి మీరు సర్చ్ బాక్స్ లో మటుకు YY డెవలప్మెంట్ అనేసి టైప్ చేయాలి. చూడండి ఇక్కడ కూడా నేను మెన్షన్ చేస్తాను. చాట్ బాక్స్ లో పెడుతున్నాను నా పేరు. 301 and 302
redirect, plugin name, YY డెవలప్మెంట్. అందులో మీరు ఈ యొక్క వెబ్సైట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. చూసారు కదా, దీనికి మనకి రేటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. టోటల్ 5 రేటింగ్స్ ఉన్నాయి. క్లిక్ ఆన్ ఇన్స్టాల్ నౌ. And then finally click on activate. మనం ఎప్పుడు ఏ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకున్నా మనకు అది ఎక్కడ విజిబుల్ అవుతుంది? సెట్టింగ్స్ దగ్గర మనకు విజిబుల్ అవుతుంది. సెట్టింగ్స్ దగ్గర 301/302 రీడైరెక్షన్ అని చెప్పి కనిపిస్తుంది చూసారా? 301/302 దాని మీద క్లిక్ చేయండి. జస్ట్ గివ్ సమ్ నేమ్. ఐ విల్ గివ్ డెమో. సబ్మిట్ రీడైరెక్షన్ ఫోల్డర్. ఒక ఫోల్డర్ మనం క్రియేట్ చేసుకుంటామండి. ఒక డెమో అని చెప్పి ఏదైతే బ్లూ కలర్ లో ఉందో దాని మీద క్లిక్ చేయండి. మనకి ఏ పేజ్ అనేది రీడైరెక్ట్ అవ్వాలి, ఆ పేజ్ యూఆర్ఎల్ ఇక్కడ ఇచ్చుకోవాలి. ఆ పేజ్ యూఆర్ఎల్ ఇక్కడ ఇవ్వాలంటే ఫస్ట్లీ ఆ పేజ్ మనం ఓపెన్ చేసుకొని యూఆర్ఎల్ అనేది కాపీ చేయండి. మనకి ఏ పేజ్ కి ఇద్దాం? డైలీ అప్డేట్స్ పై క్లిక్ చేద్దాం. డైలీ అప్డేట్స్ కాంటాక్ట్ ప్లీజ్. అది ఎక్కడికి షిఫ్ట్ అవ్వాలి అనేది ఒక డెస్టినేషన్ అని పెట్టుకోండి. ఒక ఏదైనా వెబ్సైట్ తీసుకోండి. మీకు అడుగుతుంది టెంపరీగా చేయమంటారు, ఇఫ్ నాట్ పర్మనెంట్ గా చేయమంటారు అనేసి. అందరు పర్మనెంట్ పెట్టేస్తాను. క్లిక్ ఆన్ సబ్మిట్. విజిట్ సైట్ లోకి వెళ్ళండి. ఇప్పుడు స్టిల్ ఇంకా అది యాక్టివేట్ అవ్వలేదు. ఇట్ విల్ టేక్ ఒక ఫ్యూ మినిట్స్ టైం పడుతుంది మనకి అది యాక్టివేట్ అవ్వడానికి. ఇది మనం 301 అండ్ 302 చేసే పద్ధతి. లేదండి, ఫీజ్ అని చెప్పేసి అనుకుంటా. ఫీజే అండి, ఫీజే. ఫీజ్కే ఇచ్చాను. ఫీజ్కే ఇచ్చాను.
మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సైట్ మ్యాప్. మనకు ప్రతి ఒక్క పేజ్ చూడండి, ఇన్ని పేజెస్ ఉన్నాయి కదా మనకి. ఇలా ప్రతి ఒక్క పేజ్ కి మనకి ఒక సైట్ మ్యాప్ అనేది అంటే ఒక్కొక్క పేజ్ కి ఒక యూఆర్ఎల్ అని చెప్పి ఉంటాయి. ప్రతి ఒక్క యూఆర్ఎల్ మనం సబ్మిట్ చేసుకుంటాం సైట్ మ్యాప్స్ ద్వారా. ఆ ఒక సెర్చ్ ఇంజిన్ కి మనం సబ్మిట్ చేస్తాం. దీనికి సంబంధించి మనం ఇంకే ప్లగిన్స్ ఏంటి ఇన్స్టాల్ చేసుకోకర్లేదు. మనం ప్రీవియస్ గా మనం ఫస్ట్ నుంచి యూస్ చేసిన ప్లగిన్ ఏదైతే ఉందో యోస్ట్ ఎస్ఈఓ, ఆ యొక్క ప్లగిన్ మనం యూస్ చేస్తాం. ఇప్పుడు యోస్ట్ ఎస్ఈఓ ప్లగిన్ ఇక్కడ ఉంది. జనరల్ లోకి వెళ్ళి యోస్ట్ ఎస్ఈఓ క్లిక్ చేస్తే మనం జనరల్ లోకి వెళ్ళండి. జనరల్ లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ డాష్ బోర్డ్, ఫ్యూచర్స్, ఇంటిగ్రేషన్ అని చెప్పి కనిపిస్తుంది కదా. అందులో ఫ్యూచర్స్ లోకి వెళ్తారు. XML సైట్ మ్యాప్స్ అనేది డిఫాల్ట్ మనకు ఆన్ చేసి ఉంటుంది. ఒకవేళ మీకు ఆఫ్ చేసి ఉంటే మటుకు ఆన్ చేసుకోండి. దాన్ని ఆన్ చేసుకున్నాక ఇక్కడ క్వశ్చన్ మార్క్ సింబల్ కనిపిస్తుంది కదా. క్వశ్చన్ మార్క్ సింబల్ చూడండి, ఇక్కడ రాగానే బ్లూ కలర్ వస్తుంది. క్వశ్చన్ మార్క్ సింబల్ XML సైట్ మ్యాప్స్ పక్కన, XML సైట్ మ్యాప్స్ పక్కన క్వశ్చన్ మార్క్ సింబల్, దానిపై క్లిక్ చేస్తారు. క్లిక్ చేసాక మీకు మీ యొక్క XML సైట్ మ్యాప్స్ కోడ్ అనేది ఇక్కడ విజిబుల్ చేస్తుంది. సీ ది XML సైట్ మ్యాప్ అనేసి దానిపై క్లిక్ చేయండి. ఓకే, నాకు ఇంకా పేజెస్ రెడీ చేయలేదు. ఇంకా దర్ ఇస్ నో కంటెంట్ ఓవర్ హియర్. మా పేజెస్ లో కంటెంట్ ఎవరైనా ఉంటే కొంచెం నాకు డిస్ప్లే అవ్వండి. నాకు మొత్తం ఇవన్నీ డమ్మీవే. జస్ట్ ఓన్లీ నేను థీమ్ ఒకటే పెట్టుకున్నాను. మనం వేరే వెబ్సైట్ ఐ థింక్ అక్కడైతే నేను కంటెంట్ పెట్టుంటాను. ఎవరైనా కంటెంట్ ఉండేది నాకు కొంచెం ఇవ్వండి ఒకసారి. సైట్ మ్యాప్స్ కోడ్ డిస్ప్లే చేయాలంటే మీ యొక్క డాష్ బోర్డ్ లో లాగిన్ అవ్వాలి. మీరు ఏదైతే కోడ్ వెబ్సైట్ ప్రిపేర్ చేస్తున్నారో ఆ యొక్క మెయిల్ ఐడితో కూడా ముందుకంటే లాగిన్ అయి ఉండాలి. మొత్తం ఇదంతా మీరు చేస్తే నాకు సైట్ మ్యాప్స్ అక్కడ మీకు విజిబుల్ అవుతాయి. మా వెబ్సైట్స్ క్రియేటింగ్ చేసేటప్పుడు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే నాకు చెప్పండి.
వెబ్‌సైట్స్ క్రియేటింగ్ అప్పుడు. ఆల్టర్‌నేటివ్ వే కూడా చెప్పాను. ఎలా ఒకవేళ ప్రొఫీ హోస్ట్ కాకుండా వెబ్ హోస్ట్ అనేది చెప్పాను. WP ఓకే అండి. మనకి వ్యూ అవుతుంది ఇలాగ. మీ దాంట్లో ఏపైతే పోస్ట్‌లుంటాయి, ఎన్నైతే పేజెస్ ఉంటాయి ప్రతి ఒక్క దానికి ఇక్కడ యూఆర్ఎల్ ఉంటదండి. ప్రతి ఒక్క యూఆర్ఎల్‌ని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. దాంట్లో నంబర్ ఆఫ్ ఇంకే హోమ్ పేజ్ ఇవన్నీ వస్తాయి మనకి. హలో వరల్డ్ అనేది డిఫాల్ట్‌గా ఉంటది. అలా ప్రతి ఒక్క యూఆర్ఎల్ అనేది చెక్ చేయండి. అండ్ దెన్ మీన్ వైల్ మీరిక్కడ చెక్ చేసేటప్పుడు మీకిక్కడ అడ్రెస్ బార్‌లో మీరు గమనించి ఉంటే ఇక్కడ మీకు సైట్ మ్యాప్ అనేది యూఆర్ఎల్ ఇక్కడ మీకొస్తుంది. సైట్ మ్యాప్ యొక్క యూఆర్ఎల్ అనేది ఇక్కడ. sitemap_index.xml అనేసి. విజిబుల్ అవుతుందా? అడ్రెస్ బార్‌లో మనకొస్తుంది. అది ఎప్పుడు మీకొస్తుందంటే మీ యొక్క వెబ్‌సైట్స్ మీరు క్రాస్ చెక్ చేసేటప్పుడు ఇక్కడ మీకు విజిబుల్ అవుతుంది. దాన్ని మీరు కాపీ చేసుకోండి ఫస్ట్‌గా. కాపీ చేసుకొని దాన్ని మీరు గూగుల్‌కి సబ్మిట్ చేయాలి. గూగుల్ సెర్చ్ కన్సోల్. ప్రీవియస్‌గా మనం ఎప్పుడు యూజ్ చేసాం? గూగుల్ సెర్చ్ కన్సోల్ ఎవ్రీవన్ కెన్ రెస్పాండ్ మనం ఎప్పుడు యూజ్ చేసుకున్నాం? గూగుల్ సెర్చ్ కన్సోల్ ఒకదానికి యూజ్ చేసాం. రీసెంట్‌గానే. ఎనీవన్ కెన్ రెస్పాండ్ దేనికి యూజ్ చేసాం? ఎవరైనా. గూగుల్ సెర్చ్ కన్సోల్ రీసెంట్‌గానే యూజ్ చేశానండి. దేని పర్పస్‌గా యూజ్ చేశాను దీన్ని? ఎనీవన్? దినేష్, వైష్ణవి, సుమిత్ర మా అసెస్మెంట్ మెసేజ్ పెడితే ఇప్పుడు పెట్టండి ఒకసారి మీకు గుర్తుందా? రీసెంట్‌గా దీన్ని యూజ్ చేసాం మనం. నో. సైట్ ఆడిట్ కాదు. ఇంకా మన యొక్క వెబ్‌సైట్‌ని మనం గూగుల్‌కి సబ్మిట్ చేయడానికి మనం యూజ్ చేసుకున్నాం దీన్ని. ఇప్పుడు అలానే మనకు ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ కూడా మనం సబ్మిట్ చేస్తున్నాం. సైట్ మ్యాప్స్ అని చెప్పేసి మీకు వెబ్‌సైట్ కనిపిస్తుంది చూడండి. దాని మీద క్లిక్ చేయండి ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మీరు కోడ్ అనేది కాపీ చేసుకున్నారో ఆ యూఆర్ఎల్ అనేది ఒకసారి మళ్ళీ కాపీ చేస్తాను. ఇక్కడ ప్లేస్ చేయండి. క్లిక్ ఆన్ సబ్మిట్. రీసెంట్‌గా వాలిడ్
ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ ఇస్తున్నానో ఒక వెబ్‌సైట్‌కి సంబంధించి ఇక్కడ ఓపెన్ చేసి ఇవ్వండి. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ వెబ్‌సైట్ ఇక్కడ నేను బ్లాగ్ స్పాట్‌కి సంబంధించి ఇక్కడ పెడుతున్నాను కదా! అందుకని ఇక్కడ వాలిడ్ అవ్వలేదు. దీన్ని నేను ఎక్కడైనా సబ్మిట్ చేశానా గూగుల్‌కి? నో. సబ్మిట్ చేయలేదు దీన్నింకా. అర్థమైంది కదా! ఇక్కడ మీరు ఏదైతే సబ్మిట్ చేశారో, ఏ మెయిల్ ఐడీతో యూజ్ చేసి సబ్మిట్ చేసారో ఆ ఒక మెయిల్ ఐడీని ఓపెన్ చేసుకొని దాంతోటి అక్కడ మీరు ఈ యొక్క లింక్ అనేది ప్లేస్ చేయండి. ఇక్కడ నాది ప్రెజెంట్ ఇది బ్లాగ్ స్పాట్ అని చెప్పేసి ఉంది కాబట్టి ఇక్కడ బ్లాగ్ స్పాట్‌కి దీనికి మ్యాచింగ్ అవ్వలేదు కదా! అందుకే మనకి ఇలా చూపిస్తుంది. అంతే అండి ఇది. మా ఈవెంట్ ఆర్గనైజేషన్ సంబంధించి ఒకసారి నాకు లాస్ట్ టైమ్ ప్రాక్టీస్ పర్పస్‌కి ఇచ్చారు. వాళ్ళకి నేను మెయిల్ ఐడీ కూడా ఇచ్చాను. మెయిల్ ఐడీ అండ్ పాస్వర్డ్ కూడాను. మీరు సబ్మిట్ చేసేటప్పుడు ఆ యొక్క మెయిల్ ఐడీ అనేది ఓపెన్ చేసుకొని తర్వాత మీ యొక్క వెబ్‌సైట్ ఓపెన్ చేసుకొని, మీ యొక్క వెబ్‌సైట్ యొక్క డాష్‌బోర్డ్ ఓపెన్ చేసి, అక్కడ యూఆర్ఎల్ కాపీ చేసి, అప్పుడు ఇక్కడ గూగుల్‌లో సబ్మిట్ చేయాలి. లాస్ట్ టైమ్ సురేష్ గారు మీరు ఆర్ దినేష్ సమ్‌వన్ ఎవరో ఇచ్చారు నాకు ఈవెంట్‌కి సంబంధించి. మీరు చేయాల్సిన స్టెప్స్ గురించి చెప్పానండి ఇప్పుడు. నేను మీకు లాస్ట్ టైమే పెట్టాను. ఒక మెయిల్ ఐడీ ఇంకా పాస్వర్డ్ రెండూను. కాపీ చేసుకున్నారు కదా అవి? గుర్తున్నాయి కదా అవి? ఈవెంట్‌కి సంబంధించి అర్థమైంది కదా అందరికిని? ఇన్‌స్టాన్సెస్‌కి ఫ్రీ టైర్ అనేది లేదు. ఫ్రీ టైర్ లేకపోతే మనకి పాయింట్స్ అనేవి క్రెడిట్ అవ్వవండి. ఓన్లీ సాయి ఫ్రీ ప్రియ గారు టైర్‌లో మీరు ఏం ఉన్న మాట్లాడుతున్నారు? మాత్రమే యూజ్ చేయాలి. సైట్ మ్యాప్ ఒకటే అండి. సైట్ మ్యాప్ మీరు ఇక్కడ ప్రతి ఒక్కటి చెక్ చేస్తూ ఉంటారు. చెక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు బ్యాక్‌కొచ్చాక ఇక్కడ మీకు సైట్ మ్యాప్ యూఆర్ఎల్‌కి జనరేట్ అవుతుంది. బట్ మీరు మట్టుకు ఇక్కడ ఏవైతే పోస్ట్‌కి సంబంధించి పేజ్, కేటగరీ, ఆథర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ హావ్ టు జస్ట్ చెక్ చేస్తారు. దాని మీద క్లిక్ చేసాక రీడైరెక్ట్ అవుతాయి. ఇవన్నీ మనకి ఇక్కడ హలో వరల్డ్ హోమ్ ఇది జస్ట్ చెక్ చేసుకొని మళ్ళీ బ్యాక్ రిటర్న్ అవుతారు. ఇలా మీరు బ్యాక్ రిటర్న్ అయ్యేటప్పటికి ఇక్కడ మీకు అడ్రెస్ బార్‌లోని యూఆర్ఎల్ అని ప్లేస్ అవుతుంది. ఆ యొక్క యూఆర్ఎల్‌ని మీరు కాపీ చేసుకొని గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో సబ్మిట్ చేస్తారు. రవళి గారు అర్థమైంది కదా? ఓకే. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి. డౌట్స్ ఎవరికున్నా అడగండి. ప్లీజ్ రెస్పాండ్. డౌట్స్ ఉన్నాయా లేవా? మండే మనం గూగుల్ అనలిటిక్స్ అనేది చూస్తామమ్మా. మీ యొక్క వెబ్‌సైట్‌కి సంబంధించి అది ఎలా పెర్ఫార్మెన్స్ అనేది ఉందో అనేది గూగుల్ అనలిటిక్స్ అనేది మీకు ఇంటిమేట్ చేస్తుంది. మీరు ఏ మెయిల్‌తో అయితే మీ యొక్క వెబ్‌సైట్ సబ్మిట్ చేశారో, ఆ యొక్క మెయిల్‌కి మీకు ఇంటిమేషన్ అనేది ఇస్తూ ఉంటది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ యొక్కటి గూగుల్ అనలిటిక్స్‌ది. సో, మీ యొక్క వెబ్‌సైట్‌ని ఎలా గూగుల్ అనలిటిక్స్ సబ్మిట్ చేయాలనేది గూగుల్ అనలిటిక్స్ మీకు మండే అనేది చెప్తాను. ఇట్స్ టైమ్ టేకెన్ గూగుల్ అనలిటిక్స్ ఈచ్ ఎవ్రీథింగ్ కంప్లీట్‌గా పాయింట్ టు పాయింట్ చెప్పుకొని రావడానికి. అందుకని ఇప్పుడు చెప్పట్లేదు. మండే చెప్తానది. వద్దండి దినేష్ గారు అవసరం లేదు. దినేష్ గారు ఒక క్వెషన్ అడిగారు. ఈ క్వెషన్ మనకు నిజంగా మంచి క్వెషనే. ఒకసారి నేను చెప్తానండి. మీ క్వెషన్ మీరు బయటికి చదువుతాను. మనం ఏదైనా పోస్ట్ అనేది చేసేటప్పుడు మళ్ళీ మనం గూగుల్ సబ్మిట్‌కి చేస్తూ రావాలా అనేసి ఇతని డౌట్. అది అవసరం లేదండి. అది ఎందుకు అవసరం లేదంటే ఇక్కడ మనకు క్రాలింగ్ అనేది చేస్తుంది కదా! ఆ యొక్క ఏదైతే స్పైడర్స్ అండ్ బోట్స్ ఉన్నాయో ఒక పర్టిక్యులర్ వెబ్‌సైట్‌కి సంబంధించి ఒకసారి ఇలా స్క్రాలింగ్ చేసేటప్పుడు ఏ టైంకి ఏదనేది చేసిందో ఒక డేట్ అనేది మెన్షన్ చేసుకుంటదక్కడ. మెన్షన్ చేసుకొని అందులో ఏమైనా అప్‌డేట్స్ అనేది వచ్చిన తర్వాత మళ్ళీ అది దానికి ఇంటిమేషన్ అనేది వెళ్తుంది. ఆటోమేటిక్ ఇంటిమేషన్ అనేది వెళ్తుంది. నో నీడ్. మళ్ళీ అది మొత్తం అంతాను మళ్ళీ ఒకసారి స్క్రాలింగ్ అనేది చేస్తుంది. నో నీడ్ అండి. మ్యామ్ కోడ్ హెచ్‌టీఎంఎల్ లాంగ్వేజ్‌లో ఉంది కదా! మ్యామ్ వేరే లాంగ్వేజ్‌లో
కూడా యూజ్ చేయొచ్చండి వైష్ణవి గారు. ఇఫ్ యు ఆర్ వెల్ గుడ్ ఇన్ కోడింగ్ మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ ప్రెజెంట్ మన యొక్క వర్డ్ ప్రెస్ కి PHP అనే కావాలి మనకి. సో మనం అంటే రిలేటెడ్ టు HTML మనకి దాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేసుకుందాం. మీరు ఒకవేళ కోడింగ్ వైపుగా వెళ్తే యాంగులర్ JS తో చేయండి. ఎందుకంటే అందరూ ఫ్రంట్ ఎండ్ ప్రతి ఒక్కరు చూస్తున్నాను. ప్రతి ఒక్కరు HTML తోటే చేసేస్తున్నారు. యాంగులర్ తో ట్రై చేయండి. యాంగులర్ అయితే సిమిలర్ దానికన్నా కొంచెం డిఫరెన్స్ ఉంటది అంతే. కానీ యాంగులర్ దీనికంటే మచ్ ప్రాక్టీస్, మచ్ స్పీడ్ కూడా ఉంటది. బాగుంటది. దాంట్లో మనకి డిజైనింగ్స్ బాగా చేసుకోవచ్చు యాంగులర్ JS లోనే. వెల్ కంపేరింగ్ విత్ HTML. యాంగులర్ JS ట్రై చేయండి. కోడింగ్ ఎవరైతే చేస్తున్నారో. దినేష్ గారు మీరు ఒక వర్డ్ పెట్టారు రియాక్ట్ అనేసి నాకు అర్థం కాలేదు. React.js. నాది కోడ్ బుక్ నాలెడ్జ్ అంత లేదమ్మా. నువ్వు కొత్త అడుగుతావు కదా. మా సెక్షన్ ఇంకా వైండ్ అప్ చేసేస్తున్నాను.